సో విశ్వక్ గారు మీరు చెప్పండి. సో ఒక డైరెక్టర్ వచ్చిండు మీ దగ్గరికి, వచ్చి స్టోరీ చెప్తున్నాడు, ఏది చూస్తారు? ఒకటి క్యారెక్టర్, బడ్జెట్ లేదా కంటెంట్? డెఫినెట్లీ స్టోరీయే చూస్తాం. స్టోరీ ఉంటుంది. హీరోని బట్టి స్టోరీ రాయాలా, లేదంటే స్టోరీని బట్టి హీరో క్యారెక్టర్ ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ సమ్ పీపుల్ విల్ లైక్ వాళ్ళని ఫ్యాంటసైజ్ చేసుకుని కోసం రాస్తారు. ఇప్పుడు హరిశంకర్ గారు రాస్తే పవన్ కళ్యాణ్ గారు కోసం, శంకర్ గారు రజనీకాంత్ గారిని మైండ్లో పెట్టుకుని రాస్తారు. లైక్ వెన్ హీ మేడ్ శివాజీ ఆర్ వెన్ హీ మేడ్ రోబో. హరిశంకర్ గారు ఇప్పుడు సీన్లు రాసినప్పుడు మీరు గబ్బర్ సింగ్కి కానీ ఇప్పుడు. సో సమ్ టైమ్స్ హూ రియలీ వాంట్ టు వర్క్ విత్ యూ రైట్ సంథింగ్ ఓన్లీ ఫర్ యూ వేర్ యూ కెన్ ఫిట్. సమ్ టైమ్స్ యూ గెట్ అ స్టోరీ విచ్ ఇస్ వెరీ గుడ్ అండ్ యూ హ్యావ్ టు మోల్డ్ యువర్ సెల్ఫ్. ఆ స్టోరీ పరంగా మనం మోల్డ్ అయిపోవాలంతే. సో ఇట్లా ఒకటే పరంగా జరగాలని ఏం లేదు. ఓకే, అంటే మీరు ఖాళీ టైం దొరికితే మీరేం చేస్తారు? నేను ఫ్రెండ్స్ని ఇంటికి పిలుచుకొని కూర్చుంటారు. ఇంటికి తీసుకొని కూర్చుంటారు. ఓకే, అంటే బాగా కోపం వస్తే ఏం చేస్తారు? ముందు వలగొడుతున్నాయి కానీ మానేసిన ఫోన్లో. ఏం పగలు కొడుతున్నాను? ఏమన్నా నావే వస్తువులు వలగొట్టి నెక్స్ట్ డైవర్ట్ అయిపోతున్నారు. వలగొట్టుకున్నా అనుకోని. ఓకే, అట్లా. సో స్టార్టింగ్ విశ్వక్ గారికి మీకు ఇప్పుడు ఏదైనా ఎనీ చేంజెస్? ఏజ్ కాకుండా ఎన్న ఇది కొంచెం డైవర్ట్ అయ్యాను. ర్యాపిడ్ ఫైర్ అవుతుంది అనుకున్నా నేను. ఇంకా సారీ కాదు, ఓన్ అడుగుతుంది. ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. స్టార్టింగ్ విశ్వక్కి ఇప్పుడు స్టార్టింగ్ అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏదైనా మీలో ఇప్పుడే అన్నారు కదా పగలగొట్టేస్తుంటే ఇప్పుడు పగలగొట్టట్లేదు, ఎలాంటివి? అదొకటే, పెద్దగా చేంజ్ ఏం లేదు. ఓకే, సో మల్టీ స్టారర్ చేయాలంటే ఎవరితో చేస్తారు? ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. వెంకటేష్ గారి మూవీలో మల్టీ స్టారర్గా చేసే ఛాన్స్ వస్తే చేస్తారు. నేను వెంకటేష్ గారితో సినిమా చేసినాను తెలుసా మీకు? మళ్ళీ ఛాన్స్ వస్తే చేస్తారు. దేవుడికి చేశారు, మళ్ళీ వస్తే ఆబ్వియస్లీ చేస్తా. మళ్ళీ వస్తే ఓకే. ఫైనల్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో మీ బ్లెస్సింగ్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అరే ఆగండి, మంచిగా ఉంది కదా, జోవియల్ ఉన్నాం. ఉన్నారు. మీరు డెలికేట్ ఉంటేనే ఇలా ఉన్నారంటే మామూలుగా ఉంటే ఎలా ఉంటారో. సో మొత్తానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మంచి హిట్ కావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్.